అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ప్రతిభా విద్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మాట్లాడుతూ భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కు సబ్బవరం ప్రతిభా విద్యాలయం విద్యార్థిని హర్షిత దొడ్డి ఎంపిక అయిందన్నారు. గడిచిన 2025 సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ సంస్థ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోయే ఏఐ సమ్మిట్ కోసం భారతదేశం వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన అట్టర్ థింకరింగ్ ల్యాబ్ విద్యార్థులను కొత్త ప్రాజెక్టుతో హాజరు కావాలని ఆహ్వానించింది అన్నారు. సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో ల్యాబ్ మోటార్ రాజశేఖర్ సారథ్యంలో 10వ తరగతి చదువుతున్న హర్షిత దొడ్డి స్త్రీల ధరించే వస్త్రధారణలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా పడుతున్న అవస్థల నుంచి గట్టెక్కించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ద్వారా ఎలా అధిగమించవచ్చు అన్న అంశంపై నీతి ఆయోగ్ ప్రకటించిన కాంపిటీషన్ కు ప్రాజెక్ట్ పంపించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రతిభా విద్యాలయం డైరెక్టర్ శరత్ తేజ్, వైస్ ప్రిన్సిపాల్ కనక మహాలక్ష్మి, విద్యార్థి హర్షిత మదర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. విడిగా మార్చాం విత్ ఫార్ములాస్ యూజింగ్ ఫార్ములాస్ మనం మనమే తయారు చేసుకోవచ్చు. యానిమేటెడ్ వీడియోస్ తయారు చేయొచ్చు, కాటన్ తయారు చేయొచ్చు, మన మ్యాథ్స్ వచ్చేస్తుంది, మన క్రియేటివిటీగా బయటపడుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ పాలిగాన్స్ యూజ్ చేసి దాంట్లో కలర్ ఫిల్ చేసాం. అండ్ ఇలాగే ఫార్ములాస్ మనం చాలా చేయొచ్చు. మనకు ఆ ఫార్ములాస్ ఎప్పుడైనా వచ్చేసారు, దానివల్ల స్కూల్లో మనకి భయం ఉంటుంది. రెయిన్బో కలర్గా మారి అది ఎలా చేసామంటే ఫార్ములాస్ మేము హోల్డ్ చేసి మనకు కనిపించట్లేదు. బై యూజింగ్ ఫార్ములాస్ యూ కెన్ మేక్ యానిమేటెడ్ వీడియోస్ చెప్పాను కదా. ఇంకా మనం తయారు చేయొచ్చు. అండ్ యూ కెన్ మేక్ సమ్ పర్సన్స్ ఫోటోస్, సమ్ టైప్ ఆఫ్ పర్సన్స్ వీ కెన్ షో నౌ. ఓకే, షేప్ ఈ ఫార్ములా ఈ ఫార్ములా అంటే షేప్ వచ్చేస్తుంది కాబట్టి ఇది సాల్వ్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. అంటే స్టడీస్లో ఉపయోగపడుతుంది, మన ఒక బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది. దీన్నే మనం ఒక పెద్ద మనకి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు. మా ఫార్ములాస్ నేర్చుకోండి, ట్యూషన్లో పాటు ఇంకా ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయొచ్చు. సో హర్షిత ఫ్రమ్ ప్రతిభా విద్యాలయం. నేను మా ఊర్లో చూసిన ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది గర్ల్స్ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అన్ని చిన్న చిన్న స్టోర్స్ నుంచి లేదంటే ఆన్లైన్ నుంచి కొనుక్కుంటున్నారు, లైక్ మీషో, అమెజాన్. అందులో నుంచి వచ్చిన డ్రెస్సెస్ క్వాలిటీ బాగానే ఉంటాయి, చూడడానికి బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ కలర్ కానీ ఫిట్ కానీ వాళ్ళకి సరిపడినట్టు ఉండదు. సో దానివల్ల వాళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలాగే నేను ఒక ఫెస్టివల్కి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడు కూడా డ్రెస్ వచ్చింది, క్వాలిటీ బాగుంది, చూడడానికి బాగుంది, కానీ నేను వేసుకున్నప్పుడు నాకు అది నచ్చలేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. సో ఆ డిసప్పాయింట్మెంట్ నేనేమనుకున్నానంటే దాన్ని ఎందుకు ఒక సొల్యూషన్ తీసుకురాకూడదు. నాలాగే చాలా మంది గర్ల్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు మనం వేసుకున్న డ్రెస్సెస్ని కస్టమైజ్ చేసుకోకూడదు, మనకి ఏ సూట్ అవుతుందో అదే వేసుకుంటే ఏమవుతుంది అని ఒక చిన్న ప్రాబ్లమ్ని ఆ చిన్న థాట్ వల్ల నేను ఈ ఫ్యాషనిఫై అనే ఐడియాని తీసుకొచ్చాను. ఫ్యాషనిఫైలో ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దానికి యూజర్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వాటిని అనలైజ్ చేసుకొని చార్జిపిటీ ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తుందో అలాగే ఈ ఏఐ కూడా కొన్ని రెస్పాన్సెస్ ఇస్తుంది. మనం ఇచ్చిన ఒకేషన్ బట్టి మీరు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది, మీకు ఇలాంటివి బాగుంటాయి అని చెప్తుంది. దానివల్ల మనకి ఏమైనా ఐడియాస్ వచ్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు ఎవరైతే లోకల్ టైలర్స్ మన వెబ్సైట్లో ఉన్నారో వాళ్ళు ఈ లోకల్ టైలర్స్కి వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, రెగ్యులర్ కస్టమర్స్ ఉండదు. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. సో ఎవరైతే ఈ విమెన్ పర్సనలైజేషన్ కావాలనుకున్నారో వాళ్ళని ఈ టైలర్స్తో కనెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఎవరైతే యూజర్స్కి డ్రెస్సెస్ కావాలో వాళ్ళ టైలర్స్తో మాట్లాడి వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ని కస్టమైజ్ చేయించుకుంటారు. ఈ ద్వారా విమెన్ అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్, పర్సనలైజ్డ్ డ్రెస్సెస్ పొందుతారు. అలానే విమెన్కి అది లోకల్ టైలర్స్కి రెగ్యులర్ ఇన్కమ్, స్టడీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈరోజు మన గ్రామీణ ప్రాంతం నుంచి ఇండియా వైడ్ నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఏఐ సమ్మిట్కి మన గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మన పిల్లలు వెళ్ళడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ఈ ఏఐ సమ్మిట్
నేషనల్ లెవెల్లో అంచెలంచెలుగా టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ప్రాజెక్టులు ఫిల్టర్ చేసి 10,000 ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ నుంచి 3,500 మంది పార్టిసిపేట్ చేస్తే 3,500 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో టాప్ 100 స్కూల్స్ని సెలెక్ట్ చేయటం. ఆ 100 స్కూల్స్లోనూ వాళ్ళు 50 టీమ్స్ని సెలెక్ట్ చేయటం. ఆ 50 స్కూల్స్లో మన గ్రామీణ ప్రాంతమైనటువంటి సబ్బవరం నుంచి మన స్కూల్ నుంచి అమ్మాయి హర్షిత దొడ్డి పార్టిసిపేట్ చేయడం, ఆ ఇన్నోవేషన్ దీనికి అందులో సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగానే అనిపిస్తుందండి. దానికి మంచి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చి టెక్నికల్ ఆస్పెక్ట్లో లేకపోతే ఇంకా మోరల్గా లేకపోతే స్కూల్ లెవెల్లో మా స్టాఫ్ ఇచ్చినటువంటి గైడెన్స్ చాలా అద్భుతంగా అమ్మాయి ఢిల్లీలో పార్టిసిపేట్ చేసి వెళ్తున్నందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైం ఒక విలేజ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఫ్లైట్ ఛార్జెస్ బేర్ చేసి అక్కడ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి తీసుకెళ్ళినందుకు మనం చాలా అంటే ఇన్స్పిరేషన్గా మన పిల్లలకి రిమైనింగ్ పిల్లలకి ఇలాంటివి చేస్తే మనం కూడా రేపొద్దున్న మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు, ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇలాంటి వాటిల్లో మన ఐడియాని డెవలప్ చేస్తే అది వ్యత్యాసం ఏమి లేదు. పెద్ద స్కూలు, చిన్న స్కూలు, గ్రామీణ ప్రాంతం, సిటీ ఏరియా ఎన్న డిఫరెన్సెస్ ఏమి లేకుండా నాలెడ్జ్ అనేది ఎవరి సత్తు కాదు, ఎవరమైనా కానీ నాలెడ్జ్ని ఉపయోగించి ఇన్నోవేషన్ చేయొచ్చు అన్న ప్రూవ్ చేయడం వల్ల మాకు మిగతా పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ వస్తుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు మన పిల్లలు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయటం చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఇలాంటి దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి మరి మా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి రాజశేఖర్ గారికి, మా టీచర్స్, మిగతా స్టాఫ్ అందరికీ నాకు రాజశేఖర్. నేను నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అపాయింట్ చేయబడిన రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ ఫర్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఫర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మన ప్రతిభా విద్యాలయం స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్స్లో పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా వేరే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న టీచర్స్, వీళ్ళు ఆల్రెడీ పిల్లల్ని ఎంతో ట్రైన్ చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థ. ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పరచడం ద్వారా మనకి చుట్టుపక్కల మనకి కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోగాలో వాటికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు వాళ్ళకి కామన్గా వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళకి కనబడుతున్న ప్రాబ్లమ్స్ని తీసుకుని వాటిని టెక్నాలజీని జోడించి సొల్యూషన్స్ క్రియేట్ చేసి ప్రజలకి ఎలా ఉపయోగపడాలో వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అలా తెలుసుకుంటున్న పక్షంలో మనకి ప్రతి సంవత్సరం అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొన్ని కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఏఐ టింకర్ప్రెన్యూర్ 2025 ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మనకి 2025లో మన హర్షిత దొడ్డి 10th క్లాస్ చదువుతున్న పాప, ప్రతిభా విద్యాలయంలో 10th క్లాస్ చదువుతున్న హర్షిత దొడ్డి, తను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన పాప. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి దగ్గర 10 కిలోమీటర్ డిస్టెన్స్లో లింగాల తిరుగుడు అనే ఊర్లో ఉంటున్న ఈ పాప ఇక్కడ ప్రతిభా విద్యాలయంలో చదువుతూ ఉంది. అయితే తను మామూలుగా తనలాంటి ఆడపిల్లలకి ఉంటున్న ప్రాబ్లమ్స్ అంటే దుస్తులకు సంబంధించి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి ఏ టైంలో ఎలాంటి కొంటే కరెక్ట్గా ఉంటుంది అనే ఒక ప్రాబ్లం తను ఐడెంటిఫై చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఆల్రెడీ తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ గురించి తను చేస్తున్న సొల్యూషన్స్ని జోడించి తనకున్న ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్ని జోడించి ఏఐ టింకర్ప్రెన్యూర్ 2025కి అప్లై చేయడం జరిగింది. అలా చేసిన టీమ్స్లోంచి టాప్ 100 టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టాప్ 100 టీమ్స్కి
ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వాళ్ళ మెంటర్షిప్కి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది టాప్ 100 టీమ్స్. అదేవిధంగా ఆ టాప్ 100 టీమ్స్ నుంచి 50 టీంని మన ఏఐ సమ్మిట్ 2026కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చే వారం 16వ తారీఖు నుంచి 20వ తారీఖు ఫిబ్రవరి వరకు జరుగుతున్న ఏఐ సమ్మిట్ 2026కి మన హర్షిత దొడ్డి తన ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. దీనికి మనకి మన నీతి ఆయోగ్ వాళ్ళు ఎంతో సహకారంతో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. CEO రౌండ్ టేబుల్ జరుగుతుంది. మనం కామన్గా న్యూస్ పేపర్లో ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కామన్గా వింటూ ఉన్నాం. మనకు బాగా వినపడే పేర్లైన సుందర్ పిచై గారు, సత్యనాదెల్ల గారు, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏ చాట్‌జిపిటి సృష్టికర్త, వీళ్ళు అందరూ మనం పేరు చెప్తుంటే కామన్గా వినే పేర్లు అందరూ ఆ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మన ఇండియాలో ఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న ఈవెంట్కి విచ్చేయనున్నారు. మన పాప హర్షిత తన ప్రోడక్ట్ని అక్కడ డిస్ప్లే చేయడం, వాళ్ళు వచ్చి చూసుకునే విధంగా మనకు ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, ఇదంతా జరగడానికి సహకరించిన విద్యా సంస్థ ప్రతిభా విద్యాలయకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.